వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఇది ఈ రోజు మార్నింగ్ చూసాను నేను న్యూస్. డైలీ హంట్ .in. ఓకే. డైలీ హంట్ అందరికీ తెలిసిందే కదా, మనం రోజు న్యూస్ చూస్తాం. సో దాంట్లో వచ్చింది న్యూస్. లెట్ మీ రిఫ్రెష్. ఓకే. సో ఇది నేను రాసిన న్యూస్ కాదు, వాళ్ళు రాసిన న్యూసే. న్యూస్ ఏంటిదంటే, నమస్తే తెలంగాణ వాళ్ళు రాసిరంట. డైలీ హంట్ లో వాళ్ళు, నమస్తే తెలంగాణ వాళ్ళు ఈ ఆర్టికల్ రాసిరు. సో దాన్ని డైలీ హంట్ వాళ్ళు పోస్ట్ చేశారు. ఎందుకు ఇంత మరీ మరీ చెప్తున్నా అంటే, మనం క్రియేట్ చేసింది కాదు అని చెప్పడానికి ఇన్నిసార్లు చెప్తున్నా. సో ఏంటిది న్యూస్ ఏంటిదంటే, ఉద్యోగం ఇచ్చారు, ఆ వెంటనే రద్దు చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో వింత ఘటన. ఓ యువతికి డిఎస్పీగా నియామక పత్రం. ఒకే పోస్ట్ పై ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్. చివరికి ఓ యువతి నుండి ఆర్డర్ లెటర్ వెనక్కి. విషయం బయటకి పొక్కకుండా బెదిరింపులు. హైదరాబాద్ సెప్టెంబర్ 30. ఈరోజు అక్టోబర్ 31 కదా, నిన్నటి న్యూస్ ఇది. నమస్తే తెలంగాణ. ఓకే. నమస్తే తెలంగాణ వాళ్ళు రాసింది. గ్రూప్ 1 పోస్టుల పరీక్షల గ్రూప్ 1 నిర్వహణలోనే కాదు, నియామకాల్లో అక్రమాలు జరిగాయా? క్వశ్చన్ మార్క్. అంటే అవుననే అనిపిస్తుంది. మెదక్ జిల్లాకు చెందిన ఒక మహిళా అభ్యర్థికి డిఎస్పీగా ఉద్యోగ నియామక పత్రం ఇచ్చి ఆ వెంటనే రద్దు చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేసి ఆమె నుంచి నియామక పత్రాన్ని వెనక్కి తీసుకున్నారు. పైగా ఈ విషయం బయటికి పొక్కకుండా అత్యంత జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, చెప్తే భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడకుండా డిస్క్వాలిఫై చేస్తామని బెదిరించినట్టు తెలిసింది. గ్రూప్ 1 పోస్టులను ఇటీవలే ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించడంతో ఆగమేఘాల మీద సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను పూర్తి చేసి 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చారు. మెదక్ జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థి డిఎస్పీగా ఎంపికయ్యారు. తాజాగా ఆమె నుంచి నియామక పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆహా, సూపర్ గా. నోటికాడ కోడ్ లాక్కున్నాడు అనమాట. ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో భాగంగా ఒకే హాల్ టికెట్ నెంబర్ గల ఇద్దరు అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ జారీ చేశారు. ఇద్దరికి డిఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు. తీరా ఇప్పుడు నియామకాన్ని రద్దు చేశారు. అభ్యర్థి కుటుంబ సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు సదరు మహిళా అభ్యర్థి హాల్ టికెట్ నంబరు GRL లో ఉంది. టీజీపీఎస్సీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు రావాలంటూ ఫోన్లు కూడా చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను నిర్వహించారు. మెడికల్ టెస్ట్ నిర్వహించారు. టీజీపీఎస్సీ ఆఫీస్ నుంచి అభ్యర్థికి ఫోన్ కూడా వచ్చాయి. సెప్టెంబర్ 27న శిల్పకళా వేదికల్లో నియామక పత్రాలు అందుకునేందుకు రావాలంటూ గ్రూప్ 1 అభ్యర్థులకు సమాచారాన్ని కూడా అందజేశారు. అయితే ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి 35 మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్స్ జారీ చేశారు. మిగతా వారికి సంబంధిత శాఖల కౌంటర్లలో తీసుకోవాలని సూచించారు. అదేందో మరి వెరైటీ. పోలీసు శాఖ కౌంటర్ వద్దకు అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం సదరు అభ్యర్థి వెళ్ళగా అప్పటికే అదే హాల్ టికెట్ నెంబర్ గల మరో అభ్యర్థి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు. దీంతో కిన్నురాలైన మహిళా అభ్యర్థి పోలీసు శాఖ కౌంటర్లో అధికారులను ప్రశ్నించగా ఇద్దరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. తాజాగా మెదక్కు చెందిన అభ్యర్థిని పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గ్రూప్ 1 పై సిబిఐ విచారణ జరపాలని నిరుద్యోగ జేఏసీ నేతలు ఇంద్రనాయక్, జనార్దన్ ఆ డిమాండ్ చేశారు. ప్రశ్నలు ఎన్నో. అసలు ఒకే హాల్ టికెట్ నెంబర్లు ఇద్దరు అభ్యర్థులకు ఎలా ఇచ్చారు? ప్రశ్న 1. పరీక్షలకు ఎలా అనుమతించారు? ప్రశ్న 2. ఒకే నెంబర్ వారికి పరీక్షా కేంద్రాలను ఎలా కేటాయించారు? సెంటర్ కోడ్ ఉండాలి కదా. అన్ని స్థాయిల్లో పటిష్ట వెరిఫికేషన్ జరుగుతుంది. మరి ఈ వెరిఫికేషన్ లో ఇద్దరిని ఎందుకు గుర్తించలేకపోయారు? అపాయింట్మెంట్ ఆర్డర్స్ ముద్రించే సమయంలో ఎందుకు గుర్తించలేదు? ఇది మ్యాటర్. ఇది న్యూస్ అండి. ఇది ఇదే న్యూస్ అన్నిటిలో ఇచ్చాను అనుకుంటా. ఒక్క నిమిషం చూద్దాము. న్యూస్ ఇదే కదా, సేమ్ అదే న్యూసా? నమస్తే తెలంగాణ. ఉద్యోగం ఇచ్చారు, ఆ వెంటనే రద్దు చేశారు. ఒక యువతికి డిఎస్పీ నియామక పత్రం, ఒకే పోస్ట్ పై ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్. చివరికి ఆ యువతి నుంచి ఆర్డర్ లెటర్ వెనక్కి. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో వింత ఘటన. విషయం బయటకు పొక్కకుండా బెదిరింపులు. ఉమ్,
సూపర్ అబ్బా. ఇది ఒకటి. ఇదే న్యూస్ ని వీళ్ళు, అదే కదా సేమ్ అదే న్యూస్ ఉందా, సేమ్ అంతే కదా. సేమ్ అదే అదే కాన్సెప్ట్, అదే మొత్తం వీళ్ళు పెట్టారు కాబట్టి ఏం మార్చలేదు. ఓకే. అదే అండి. సో నేను ఎప్పుడూ చెప్తుంటా కదా, ఇది మనం రాసినది కాదు, మనం క్రియేట్ చేసింది కాదు, నా సొంత వాక్యం కాదు, ఇంకెవరిదో కాదు. ఇది న్యూస్ లో వచ్చింది వచ్చినట్టు చదివినాం. ఒకటి కూడా మనం మార్చలేం, అక్షరంగా మార్చలేదంట. సో నేను అదే ఎప్పుడు చెప్పేదే అండి. మనకి 2022 అంటే ఇది ఈ న్యూస్ చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. 2022 పేపర్ లీక్ అయినప్పుడు రాత్రి 100కి ఫోన్ చేసింది ఎవరు అని అంటే, రాత్రి మందు దాగి ఎవరో ఫోన్ చేసిరంట. మొన్న కూడా చెప్పిన నేను. సో మనము మిస్టేక్స్ చేస్తే దాంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయితే, లాస్ట్ వీడియోలో చెప్పాను నేను, చాలా మంది ఇన్వాల్వ్ అయితే అది ఎక్కువ రోజులు దాగి ఉండదు, ఏదో ఒక విషయంలో బయటకు వస్తుంది. ఎందుకంటే ఇది లోవర్ లెవెల్ నుంచి పై లెవెల్ వరకు అందరూ ఉన్నారు, అలిగేషన్స్ ఉన్నాయి కదా. సో ఎక్కడ ఏ లెవెల్లో చిన్న తప్పు జరిగినా ఆ మొత్తం లైన్ లైన్ పాడవుతుంది. అంటే కింద స్థాయి, ఇప్పుడు దీంట్లో లెట్సే ఒక 100 మంది కింద నుంచి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అనుకుందాం, అందరూ ఏదో ఒక ఇన్వాల్వ్ అని అనుకుందాం. ఈ 100 లెవెల్స్ లో ఏ ఒక్క లెవెల్లో మిస్టేక్ జరిగినా ఆ లైన్ లైన్ మొత్తం దెబ్బతింటారు. అవునా కదా. సేమ్ అదే అనమాట. చాలా జాగ్రత్తగా చేసి ఉండాల్సింది. చెయ్యలేరు, ఎందుకంటే ఇది అందరికి దే హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫిష్ మోటివ్స్ కదా. ఇప్పుడు చూడండి, ఇద్దరికి ఒకటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే అపాయింట్మెంట్ లెటర్స్ లాక్కున్న క్యాండిడేట్ ఊరుకుంటారా? వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆమె వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది, నాకు దగ్గర దాకా వచ్చింది నువ్వు ఎట్లా లాక్కుంటావు అని కోర్టులో ఫైల్ చేసింది అనుకో, మంచి లాయర్ దొరికింది అనుకో, అప్పుడు ఏమైతే చెప్పండి. ఇద్దరికి పిలిపించి ఇద్దరికి సేమ్ ఇచ్చి నా దగ్గర లాక్కున్నాడు అంటే, రెండు హాల్ టికెట్ నెంబర్ ఎట్లా జారీ చేశారని కోర్టు అడుగుతుంది టీజీపీఎస్సీని. మీరు ఎట్లా ఇద్దరికి సేమ్ అపాయింట్మెంట్స్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా లాక్కున్నారు? ఈ ప్రశ్న జడ్జి గారు అడిగితే ఏం చెప్తారండి వీళ్ళు, ఏం చెప్తారో వీళ్ళు. సో అది ఆలోచించాలి మనం. అట్లా ఇట్లా అంటే నాకు అదే కామన్ మ్యాన్ మనకి ఇన్ని డౌట్లు వస్తున్నాయి. వీఆర్ సింపుల్ సింపుల్ డౌట్స్ మనకే వస్తుంటే, మరి వీళ్ళు ఎట్లా దాన్ని కోర్టులో నిలబెట్టుకుంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అది చాలా బాధేస్తుంది. అంటే ఈ పత్రాలు ఇంకా నిన్న కూడా టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వీళ్ళ కొడుకు ఆయన ఆ నెంబర్ ఆ ర్యాంకు, వీళ్ళ కొడుకు ఈ ర్యాంకు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి, వీళ్ళ కోడలు ఈమె, ఆ, ఈమె ఈ మేన కోడలు, రకరకాల న్యూస్లు వస్తున్నాయి. నేను అవన్నీ డిస్ప్లే చేయట్లేదు, బట్ చూస్తున్నాం కదా. పీపుల్ ఆర్ అంటే పీపుల్ ఆర్ వెరీ వెరీ కేర్ఫుల్లీ వాచింగ్. చాలా కేర్ఫుల్ గా వాచ్ చేస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు, దాన్ని డీకోడ్ చేస్తున్నారు. ఎవడెవడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎవడెవడు ఏం జరిగినది, అవన్నీ తెలుస్తున్నాయి. అదే కాకుండా, పీపులే కాకుండా, ఇప్పుడు ఎవరైతే ఫేక్ పీపుల్ ఎంటర్ అయినలో, 563 పీపుల్ ఫేక్ పీపుల్ ఎంటర్ అయినరో, వీళ్ళ మిత్రులు చెప్తారండి. వాడు పక్కకు ఉంటాడు, వాడే చెప్తాడు, అమ్మ నా కొడకాన్ని నువ్వు జాబ్ కొడతావా రా బాయ్ అని వాడే మెల్లగా లీక్ ఇస్తాడు. ఆ ఛాన్స్ లేకపోలేదా అండి? ఉంది కదా. దే ఆర్ పీపుల్. అంటే నువ్వు సెల్ఫిష్ గా ఉండొచ్చు, కానీ నీ పక్కనోడు సెల్ఫిష్ కావద్దా? వాడు కూడా పోయి మెల్లగా మెల్లగా ఒప్పందిస్తాడు వేరే వాళ్ళకి, మీడియాకో లేకపోతే వేరే వాళ్ళకో. సార్ ఇగో వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఈ పొట్టకు అక్షరం ముక్క రాదు, వీడికి డిఎస్పీ వచ్చింది, లేకపోతే డీజే సిటిఓ వచ్చింది, లేకపోతే డీసీ వచ్చింది సార్ అని వాళ్ళే చెప్తారు. ఏం చేయగలుగుతారు మీరు చెప్పండి? ఎంతమందిని ఆపుతారు? ఆపలేరు కదా. సో ఇట్లాంటివి జరగవచ్చు కదా, ఇట్లాంటివి జరుగుతాయి. చూడండి, ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది, ఇంకా ఇంకా వస్తాయి, ఇంకా న్యూస్లు వస్తాయి. మనము ఆ, ఎప్పటి నుంచో అనుకుంటుంది, డెఫినెట్ గా దీస్ కైండ్ ఆఫ్ న్యూస్ విల్ కమ్ అవుట్. అండ్ అది ఇది ఎప్పటికైనా సింకింగ్ షిప్పే అండి, కూలిపోయే షిప్పే. అది నేను చాలా సందర్భాలలో చెప్పా. అదే చూద్దాం ఇంకా ఇంకా ఏం జరుగుతుందో, హౌ థింగ్స్ విల్ బి. ఒక అప్డేట్ ఏంటంటే మనకి 6th కి ఉన్న ఎస్ఎల్పి అంట 10th కి పోయిందంట సుప్రీం కోర్టులో. సో అదొకటి ఉంది. 6th కి ఉండింది కదా, అది 10th కి వెళ్ళిందంట. ఇంకోటి ఎట్లయినా అక్టోబర్ 15కి మనకి డీసీలో, సరే డీబీలో ఇంకో ఎట్లయినా ఇంకో డిస్కషన్ ఉంది కదా, హియరింగ్ ఉంది కదా. అదొకటి ఉంది, ఇదొకటి ఉంది. మల్టిపుల్ వెనుక మల్టిపుల్ థింగ్స్ జరుగుతున్నాయండి చాలా. ఆ, నేను పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ ఇగో ఇట్లా న్యూస్ వచ్చినప్పుడు ఆగబట్టలేక ఉండబట్టలేక చేయాల్సి వస్తుంది వీడియోస్. ఎందుకంటే ఎదరిడతాం, తిట్టి తిట్టి నా నోరు నేనే ఫినాయిల్తో కడుక్కోవాల్సి వస్తుంది తప్ప, ఆ, తిట్టి తిట్టి అయిపోయినాయి అన్ని, తిట్లు అయిపోయినాయి, ఓపిక కూడా అయిపోయింది. ఓన్లీ తిట్టినాక నన్ను ఇప్పుడు వెళ్ళి శుభ్రం చేసుకోవాలి అంతే, అట్లానే ఉంది పరిస్థితి. సో అందుకోసం తక్కువ మాట్లాడుతున్నా ఈ వీడియోస్ లో.
చలో అండి, లెట్స్ సి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.